మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? రాజధానిలో నారాయణ పాతుకుపోవడాన్ని అక్కడి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా? నారాయణను రాజధానికి దూరం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒక వర్గం స్కెచ్ రూపొందించిందా? నారాయణ ర్యాంకు అట్టడుగు పడిపోవడం వెనుక మతలబేంటి? 2014 ఎన్నికల సమయంలో నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ టీడీపీకి ఎంతో చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ ఎన్నికల వ్యవహారాలన్నీ చూసుకుంది ఆయనే. టీడీపీ గెలిచిన వెంటనే ఏ సభలోనూ సభ్యుడు కానప్పటికీ నారాయణను మంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు. కీలకమైన మున్సిపల్ శాఖ వ్యవహారాలను ఆయనకు అప్పగించారు. రాజధాని భూముల సమీకరణ, సేకరణ కూడా ఆయనకే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అంతా నారాయణ చేతుల్లో పెట్టేశారని గడిచిన 2 ఏళ్లుగా టీడీపీలో రసవత్తర చర్చ కూడా సాగుతోంది. రాజధాని ప్రకటించిన తర్వాత రాజధాని భూముల వ్యవహారాలు, సింగపూర్తో సంప్రదింపులు, డిజైన్లు, ఒప్పందాలన్నింటిలోనూ నారాయణ చక్రం తిప్పారు. నారాయణ నెంబర్ 2 అని ప్రచారం జోరుగానే సాగింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. మంత్రి నారాయణ పరపతి పడిపోయింది. మంత్రులకు సీఎం ఇచ్చిన ర్యాంకింగ్స్ లో నారాయణ స్థానం పడిపోయింది. రాజధాని ప్రాంతంలో ఉన్న మంత్రులంతా 2 నుంచి 7 ర్యాంకుల్లో నిలిచారు. రాజధాని వ్యవహారం మొత్తం చూసుకున్న నారాయణ చిట్ట చివరి ర్యాంకులో నిలిచారు. ఈ పరిణామం మంత్రి నారాయణకు షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. రాజధాని స్థలం ఎంపిక నుంచి రాజధాని డిజైన్ వరకు అన్నీ చూసినా ఫలితం ఇదేనా అన్నట్టు సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజధాని ప్రాంత రైతులు తిరగబడినా, తిట్టినా భరించినందుకు మంచి గౌరవమే తనకు లభించిందని నారాయణ మదనపడుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రాజధాని గ్రామాలకు రాకపోయినా సాహసించి వెళ్లి రైతులతో మాట్లాడి భూములు సేకరించినందుకు తగిన శాస్తి జరిగిందని మంత్రి నారాయణ తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. నొచ్చుకున్న మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. రాజధాని చుట్టూ తిరిగితే ఇలానే అసమర్థ ముద్ర వేస్తారన్న భావనతో ఇప్పుడు నారాయణ మున్సిపాలిటీల పర్యటన మొదలుపెట్టారు. మంత్రి నారాయణకు లాస్ట్ ర్యాంక్ రావటం వెనుక రాజధాని ప్రాంతానికి చెందిన 2 మంత్రులు కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందిన ఈ 2 మంత్రులు రాజధానిలో పెత్తనం కోసం తెగ ప్రయాసపడుతున్నారు. నారాయణ ఉన్నంత వరకు అది సాధ్యం కాదని గుర్తించారు. పార్టీలో తమకున్న పరిచయాలను ఉపయోగించి నారాయణ చుట్టూ ఉచ్చు బిగించినట్టు తెలుస్తోంది. పార్టీ ఇచ్చే సర్వేలు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా పక్క జిల్లా మంత్రి పీతల సుజాతకు నెంబర్ 1 ర్యాంకు వచ్చేలా చూశారు. నారాయణను అసమర్థుడిగా ముద్ర వేసి సీఎంకు దూరం చేసేందుకు ఆయనకు 19వ ర్యాంకు వచ్చేలా చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. మంత్రి నారాయణను దెబ్బతీసేందుకు సంబంధించిన ర్యాంకింగ్ అస్త్రం బాగానే పనిచేసింది. అంతేకాదు తమ శాఖల్లో నారాయణ జోక్యం చేసుకుంటున్నారని, మున్సిపాలిటీలను గాలి కుదిలేశారని సీఎంకు జాడీలు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. రాజధానికే కాదు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మంత్రివని నారాయణతో సీఎం అన్నట్టు సమాచారం. ఇదే అదునుగా మంత్రి నారాయణతో అవసరం తీరిపోయిందని సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తారా? ఎప్పటిలాగే రాజధాని వ్యవహారాలన్నీ నారాయణతో చక్కబెట్టిస్తారా? సాక్షి న్యూస్, విజయవాడ.